హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి స్వీట్ హోమ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వెరైటీగా టమాటా బజ్జీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసమని ఒక 4 టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1/2 కేజీ శనగపిండి, అలాగే 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సోడా ఉప్పు, 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వాము కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఆ పిండి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలో 1/2 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. అవి వేగిపోయాక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి వేసి అదే ఆయిల్లో కొన్ని కార్న్ ఫ్లేక్స్ వేసి వేయించుకోవాలి. వేయించుకొని ఇందాక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి ఇవి కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలో ఒక్కొక్క టమాటాని ఈ విధంగా డిప్ చేసుకొని ఈ పిండి అంతా అప్లై అయ్యేటట్టు చూసుకొని ఒక్కొక్క టమాటాని నిదానంగా వేయాలి ఆయిల్లో. పిండి ఈ విధంగా కోట్ అయ్యేటట్టు చూసుకోవాలి టమాటా అంతటికి. ఇదిగోండి ఆల్రెడీ ఒకటి వేసేసాను, వేగిపోయినాయండి కొన్ని. ఇప్పుడు ఒకవైపు వేగాక ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. లో టు మీడియంలోనే వేయించుకోవాలండి, మరి హైలో పెట్టుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి ఈ బజ్జీల్ని ఎలా సర్వ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు టమాటా బజ్జీ తీసుకొని ఈ విధంగా సగానికి కట్ చేసేసుకొని లోపల ఉన్న టమాటాని తీసేసుకొని పైన ఉన్న పొరని ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా మీద ఉన్న పొరని తీసేసుకోవాలి. అన్ని టమాటాలకి ఈ విధంగా పైన ఉన్న పొరని ఈ విధంగా తీసేసుకోవాలండి. ఇదిగోండి ఈ బజ్జీ పొరల్ని పక్కన పెట్టేసుకొని ఈ టమాటాలని ఒక చాకు తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి టమాటాలని కట్ చేసుకున్న టమాటాలను అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేత్తో స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొన్ని మరమరాలు, అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న కార్న్ ఫ్లేక్స్, వేరుశెనగ గుళ్ళు కూడా కొన్ని వేసేసుకోవాలి. కొన్ని గార్నిష్ కోసం పక్కన పెట్టేసుకున్నాను. అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ పీసెస్, అలాగే చిల్లీ పీసెస్, అలాగే కొత్తిమీర, అలాగే 1/2 స్పూను కారం, అలాగే 1/2 స్పూను సాల్టు వేసుకొని ఇవన్నీ అడుగు నుంచి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తేలిగ్గా కలుపుకోవాలండి, నొక్కుతూ కాకుండా. ఇప్పుడు ఈ బజ్జీ పొరలను తీసుకొని ఈ చాట్ని ఇందులోకి స్టఫ్ చేసేసుకోవాలి. అన్నిట్లోకి ఈ విధంగానే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పైనుంచి కొన్ని వేరుశెనగ గుళ్ళు, అలాగే కార్న్ ఫ్లేక్స్ కొన్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే లెమన్ జ్యూస్ ఒక 1 డ్రాప్ వేసుకోవాలండి ఒక్కొక్క దాని మీద. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా బజ్జీ రెడీ అయిపోయిందండి. ఈజీ ప్రాసెస్లో చేశాను, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.